బీజేపీ ఇది వాగ్దానం చేయలేదు. ముస్లింలకు 10% రిజర్వేషన్ అందులో ఉంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించదు. ఇది ఏ సభ కావచ్చు, ఏ సభ కావచ్చు. మీరు క్లారిటీ ఉండండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మీరు గౌడు మీరు చెప్పింది చేయడానికి కాదు. మీరు చెప్పింది మీరు 42% పాటు అన్ని కావాలి. అంతే కాదు ఒక అంశాన్ని పెట్టుకోండి. లేదు దయచేసి ఇప్పుడు తీసి ఒక పార్టీకి పంపేస్తే విధానం అంటే తప్పదు. అందుకొరకు దయచేసి అందుకొరకు థ్యాంక్ యూ. నిజంగా బీసీలకు ఓకే థ్యాంక్ యూ. దయచేసి అందరు గుర్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అందరు గుర్తుంది. ఈ ఉద్యమం మీద గౌరవం ఉంటే అందరు ఈ పోరాటంలో పాల్గొనాలనుకుంటే ప్రశాంతంగా ఉండండి, సమాధానం లభిస్తారు. ఒక 2 నిమిషాలు ఆగండి. దయచేసి ఇక్కడ మీడియా మీరు కూర్చోండి. దయచేసి ఇక్కడ సమాధానంతో బయటికి పోదాం. ఇక్కడ నుంచి సమాధానంతో బయటికి పోదాం. పూర నరసయ్య గౌడ్ మాజీ పార్లమెంటు సభ్యులు గారు ఫస్ట్ మన బంధువు, ఇది మర్చిపోవద్దు. రెండవ విషయం వారు పార్లమెంటు సభ్యులు, రాజ్యాంగం గురించి, పార్లమెంటు విధానం గురించి, చట్టాల గురించి సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి. అలాంటి పార్లమెంటు సభ్యుడి ముందు బీసీల యొక్క తలరాత, విధిరాత, వాళ్ళ బ్రతుకు యొక్క విముక్తి పార్లమెంటులో 9th షెడ్యూల్లోనే ఆ చట్టాన్ని పెట్టి పరిష్కరించాల్సిన సంగతి కూడా ఆయనకు తెలుసు. కానీ ఒక బీజేపీ పార్టీ ప్రతినిధిగా, మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఈ సమస్యకి పరిష్కారం 9th షెడ్యూల్ అని తెలిసి కూడా ఇప్పటి వరకు పూర నరసయ్య గౌడ్ గారి నోట్ల నుంచి 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేస్తానని చెప్పలేదు. ఆగండి. ఎందుకు భయం? ధైర్యమే మనల్ని రాజులు చేస్తుంది, రాజ్యాధికారం ఇస్తుంది. ధైర్యమే మనల్ని రాజులు చేస్తుంది, రాజ్యాధికారం ఇస్తుంది. ఒకవేళ బీజేపీ పార్టీలో మీరు 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేసి నువ్వు 9th షెడ్యూల్లో ఈ చట్టాన్ని పెట్టిస్తే నిన్ను పార్లమెంట్ కి మేము పంపించుకుంటాం. పార్లమెంట్ కి ఎవరికి భయపడేది లేదు. 9th షెడ్యూల్లో ఈ చట్టాన్ని పెట్టి ఆ పరిష్కారం కోసం మీరు పోరాడతారా లేదా? ఈ వాక్యం మీరు చెప్పాల్సిందే. ఈరోజు ఇది బీసీ కుటుంబ సభ్యుల సమావేశం, రాజకీయ పార్టీల సమావేశం కాదు. నీదేం చెప్పాను, 42% ఎంత ఇంపార్టెంటో స్థానిక సంస్థల్లో 9 షెడ్యూల్తో పాటు ఆర్థికంగా అనేక అంశాలు ఉన్నాయి. వాటి మీద పోరాటం చేయటం అనేది కూడా ఇంపార్టెంట్.
మీరు డైవర్షన్ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇక్కడ నేను చెప్పేది వినండి. ఈ రోజు ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 9 షెడ్యూల్ కాకుండా బీసీల తలరాతలు మార్చే అంశాలు కూడా ఉన్నాయి. ఆ అంశాన్ని కూడా మన తలరాతలు మారుస్తారు. ఓకే రైట్. నేనేం చెప్తున్నా 9 షెడ్యూల్ తో పాటు బీసీ థ్యాంక్ యూ. ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడద్దు. 9వ షెడ్యూల్ గురించి ఏమవుతుంది? రైట్ 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 ఇక్కడ వద్దు. ఓకే ఓకే రైట్ 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 దయచేసి అందరూ సైలెంట్. ఈ రోజు నేనేం చెప్తున్నా 42% తో పాటు ఈ రోజు వారి అభిప్రాయం అని చెప్పుకునే వారికి స్వేచ్ఛ ఉంటుంది. దయచేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. అందుకని బీసీలో తలరాత మాట్లాడితే అన్ని అంశాల గురించి కూడా మనం పోరాటం చేయాలని ఇది కాంగ్రెస్ మీటింగ్ అని అనుకుంటే నేను రాజకీయ పోదు. ఓకే ఓకే బాబు ఇది ఎవరైనా న్యూట్రల్ సమస్య న్యూట్రల్ మీటింగ్ సరే వారి అభిప్రాయం వారు చెప్పారు. హలో అందరూ నైన్త్ షెడ్యూల్ మీద శాంతి ఉండాలి. నైన్త్ షెడ్యూల్ మీద ప్రకటన చేయలేదు. నైన్త్ షెడ్యూల్ మీద ప్రకటన చేయలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దయచేసి ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం మనం అర్థం చేసుకోవాలంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు చేసుకుంటారు. దయచేసి వినండి. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. మనం మౌనంగా ఉందాం. మీరు ప్రకటించకపోతే ఆటోమేటిక్గా బీసీ సమాజం నుంచి మీరే బహిష్కరించారు. మీరు నైన్త్ షెడ్యూల్ ప్రకటించకపోతే మీరే బహిష్కరణ గురైతారు. హలో రైట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్ ఓకే 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 సార్ మీరు పోతారు సార్. దయచేసి అందరూ కూర్చొని బీసీల సభ ఇది ప్రశాంతంగా జరగాలన్నా వద్దా? మనం ప్రశాంతంగా జరగాలనుకున్నప్పుడు అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నా. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నా. ఎవరికి మైక్ ఇవ్వడం లేదు. మీరు ఒకసారి ఒక కళాకారులకు పాడేవారండి. లేదంటే మన డీజీపీ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. బీసీ మిత్రులారా అందరికీ శుభాకాంక్షలు. యాక్చువల్ గా ఈ రోజున నాయకులెవరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హలో, ఇక్కడ మీకెవరికి చెప్పాల్సిన అవసరమే లేదు. మీకంతా తెలుసు. ఈ రోజున 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ కి ఏదో చావు తెలిపేట్టు వచ్చి ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున బీజేపీ చేతుల్లో ఉంది. 9th షెడ్యూల్లో